రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా రాజాసాబ్ రిలీజ్ అయి నిన్న శనివారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే రిలీజ్ అయిన మొదటి రోజు 102 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా మిగతా 8 రోజుల్లో 84 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 9 రోజుల్లో రాజాసాబ్ సినిమా 196 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 114 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మిగతా 82 కోట్లు పాన్ ఇండియా అండ్ ఓవర్సీస్ నుంచి వచ్చాయి. ఇక ఈ 196 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 116 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే 207 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 116 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 9 రోజుల్లో. ఇంకా 91 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 91 కోట్లు షేర్ రావాలంటే మరో 180 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఇక ఈరోజే లాస్ట్ ఈ సినిమాకు ఏమైనా కలెక్షన్స్ వస్తే, సో ఈరోజు వచ్చే కలెక్షన్స్తో 200 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది. 120 కోట్ల వరకు షేర్ వస్తుంది. అంటే మరో 87 నుంచి 90 కోట్ల వరకు నష్టాలు క్లియర్గా ఉన్నాయి. సో 90 కోట్ల నష్టాలతో ప్రస్తుతానికైతే సినిమా కమర్షియల్గా డిజాస్టర్. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా, డైరెక్టెడ్ బై మారుతి, ప్రొడ్యూస్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. రాజాసాబ్ రిలీజ్ అయిన 9 రోజుల్లో 196 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 116 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు. 207 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 116 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 91 కోట్లు వెనక్కి రావాలి అంటే 180 కోట్లు గ్రాస్ రావాలి. దాదాపు అసాధ్యమే. సో 90 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.